హలో దోస్తులు, ఫస్ట్ టైం ఎండు చేపల కర్రీ అయితే ట్రై చేయబోతున్నా. ఆర్యన్ కి చూపిస్తే ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. చిన్నప్పుడు మేము కూడా అంతే, బొమ్మిడాయలు ఎండు చేపలు చేస్తే ఇంట్లోంచి బయటికి పారిపోయేది స్మెల్ తట్టుకోలేక. తలా తోక తీసేసి క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా. నేనింత కష్టపడతంటే వీళ్ళెందుకు సైలెంట్ గా ఉండడం అని అల్లం వెల్లుల్లి అయితే ఇచ్చేసిన తీయమని చెప్పి వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి ఎండు చేపలు అందులేసి కాసేపు తిప్పితే మట్టంతా బయటికి వచ్చేస్తది. అసలు అయితే క్లీన్ చేశాక డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. స్టెప్ మర్చిపోయినా అని చెప్పి కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసిన. ఇదొక టేస్ట్ ఉంటది. మనం ఏమంతా పెద్ద షెఫ్స్ ఏం కాదు కదా, ఫ్లో లో వెళ్ళిపోవాలంటే టేస్టీగా ఉంటే చాలు మనకి. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ టేస్టే వేరుంటది కదా. పచ్చిమిర్చి ఆనియన్ మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండు చేపలు వేసుకొని కాసేపు మగ్గినాక పసుపు ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసుకొని కాసేపు అయ్యాక చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకోవడమే. ఎంతసేపు దీన్ని ఉడకనిచ్చి ఆఫ్ చేసేసుకుంటే ఉల్లిగడ్డ ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మరి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేసిరా?